బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒంటరి అయ్యారా? జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు గులాబీ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది? బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి కవితకు సపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటి? ఇంతకు కవిత విషయంలో ఇంకా వేచి చూసే ధోరణిలో గులాబీ నాయకత్వం ఉందా? అందులో భాగంగానే మల్లన్న వ్యాఖ్యలకు బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదా? అసలు గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత కొన్నాళ్లుగా బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత తన జాగృతి సంస్థతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్తో కలిసి పోరాటం చేస్తున్నారు. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో చర్చగా మారింది. అంతేకాదు రైల్ రోకోకు పిలుపునిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తెలంగాణలోని బీసీ సంఘాలతో పాటు కవిత పోరాటంతో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో జాగృతి తరపున కవిత సంబరాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ తమ పోరాటం వల్లే అని కవిత చెప్పుకొచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీసుపై దాడి చేయడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కవితకు మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరికొందరు నేతలు మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ అంశమే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాత్రమే కవితపై తీన్మార్ మల్లన్న కామెంట్స్ ను ఖండించారు. ఇక రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై ఎక్స్ వేదికగా స్పందించే కేటీఆర్, హరీష్ రావు మాత్రం కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ తర్వాత ఎందుకు రియాక్ట్ కాలేదన్న చర్చ నడుస్తోంది. ఇక మరో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒకవైపు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ను ఖండించారు. మరోవైపు జాగృతి కార్యకర్తలు దాడి చేయడంతో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కవిత కారణమయ్యారని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాను రాసిన లేఖ లీక్ అయిన తర్వాత కవిత పార్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనలేదు. అలాగే జాగృతి నిర్వహించే ప్రోగ్రామ్స్ కు బీఆర్ఎస్ నేతలు హాజరు కావడం లేదు. కవిత మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని క్లారిటీ ఇస్తున్నారు. తమ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత రియాక్ట్ అయ్యారు. అంతేకాదు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పాటు ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపైన కవిత రెస్పాండ్ అయ్యారు. తన సోదరుడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయినా ప్రస్తుతం పార్టీ నుంచి సపోర్ట్ రాకపోవడంతో కవితకు బీఆర్ఎస్ అధిష్టానానికి మధ్య గ్యాప్ మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు జాగృతి సంస్థను పటిష్టం చేసే పనిలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు గులాబీ పార్టీ అధిష్టానం మధ్య ఏర్పడిన గ్యాప్కు పరిష్కారం దొరుకుతుందా, లేక అధినేత స్వయంగా రంగంలోకి దిగి కవితతో మాట్లాడి సమస్యను సాల్వ్ చేస్తారా అనేది చూడాలి.